కిడ్నీలో స్టోన్స్ కరిగించి డైజెస్టివ్ సిస్టమ్ ని బూస్ట్ చేసే ఈ ఆరోగ్యకరమైన కర్రీని మంత్లీ ఒక్కసారైనా తినవలసిందే. దీన్ని అరిటదవ్ అంటారు. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నప్పటికీ దీన్ని వండటం రాక చాలా మంది స్కిప్ చేసేస్తుంటారు. ఈ కర్రీని ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా ఈ అరిటదవ్వ చుట్టూ కొన్ని లేయర్స్ లెక్క వస్తాయి, అవి తీసి పక్కన పడేసేయండి. నైఫ్ తో దాని చుట్టూ ఇలా రఫ్ చేస్తే పీచ్ లెక్క వస్తుంది, దాన్ని కూడా పడేసేయాలి. కట్ చేసిన ప్రతి పీస్ కి ఈ పీచ్ వస్తుంది, దీన్ని తీసి పక్కన పడేసేయాలి, లేకపోతే కసకసలాడుతుంది. కర్రీ అయితే ఈజీ, కానీ కట్ చేసిన ప్రాసెస్ పెద్దది. ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాక ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని సోంపు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, చిన్నగా కట్ చేసుకున్న తెల్లుల్లిపాయలు, కరివేపాకు, అలానే దాల్చిన చెక్క, ఆనియన్స్ వేసి సాఫ్ట్ అయినంత వరకు ఫ్రై చేసుకున్నాక టేస్ట్ కి తగ్గట్టు కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలానే కొద్దిగా మిరియాల పొడి, సాల్ట్ వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న వాటిని ఇందులో వేసుకొని మూత పెట్టి మెత్తగా మగ్గనించుకున్న తర్వాత ఈ కర్రీ టేస్ట్ అంతా ఇక్కడే ఉంది. ఇందులో వాటర్ కాకుండా 2 కప్పుల కొబ్బరి పాలని వేసేసుకోండి. టేస్ట్ అయితే సూపర్ గా వస్తుంది. కొబ్బరి పాలు వేసుకున్న తర్వాత కూడా మూత పెట్టి 5 మినిట్స్ పట్టు కుక్ చేసుకుని ఉంటే కొత్తిమీర వేసుకుంటే టేస్టీ అండ్ హెల్దీస్ట్ కర్రీ రెడీ అయిపోతుంది. చెప్పడం మర్చిపోయాను, ఈ కర్రీ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి బెస్ట్ రెమెడీ అని చెప్పొచ్చు. ఈ కర్రీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.